కాల్వల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ మా బాధ్యత. అదే మేము చేస్తున్నాం తప్ప మేమేమి ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేదు, వేధించటం లేదు అని చెప్పేటటువంటి హైడ్రా సాక్షిగా ఇవాళ తాజాగా జరిగినటువంటి ప్రమాదం. హైదరాబాదులో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం కడుతుండగా 60 గజాలలో 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారట. అది కాస్త ఈ కాలవ నాళా ఒడ్డున ఉన్నటువంటి నేపథ్యంలో అది కూలి మనిషి చనిపోవడం ఒక ఎత్తు, మనుషులు గాయపడడం ఒక ఎత్తు, పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ మీద పడి వాళ్ళకి నష్టం జరగడం మరొక ఎత్తు. మరి ఎక్కడికి పోయింది హైడ్రా? ఏం చేస్తుంది హైడ్రా? జిహెచ్ఎంసి అప్రూవల్ తీసుకుని హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా తీసుకున్నాక మాకు తెలియదు, అక్కడ ఆడేవాడెందుకు ఇచ్చాడో మాకు తెలియదు. ఆ పర్మిషన్ ఇచ్చినోని కదా నువ్వు బొక్కలో దొయ్యాల్సింది, డబ్బులు తీసుకున్నోని కదా నువ్వు బొక్కలో దొయ్యాల్సింది, లోన్ ఇచ్చిన బ్యాంకుని కదా నువ్వు బొక్కలో దొయ్యాల్సింది. కానీ నేను కూల్చేస్తా, ఈవెన్ కొనుక్కున్నోడిని నాశనం చేసి అమ్మినోడిని పోని బొక్కలో దోశారంటే అది లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి హైడ్రా సాక్షిగా ఇవాళ జరిగిన ప్రమాదానికి ఎవరిది బాధ్యత? జిహెచ్ఎంసీదా, హెచ్ఎండిఏదా, రాష్ట్ర ప్రభుత్వానిదా, లేదా హైడ్రాదా?